మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలో వ్యాపారస్తులు, ప్రజలు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. వ్యాపారస్తులు, విద్యాలయాలు, హోటల్స్, షాపింగ్ మాల్స్ మూసివేసి బంద్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు దారుణమని హిందూ ఐక్య వేదిక సభ్యులు అన్నారు. బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యానికి చెప్పలేనటువంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి హిందూ సంఘాలందరూ కూడా కలిసి బెల్లంపల్లి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి అన్ని కుల సంఘాలు, పెద్దలు అందరూ కులాలకు అతీతంగా అందరం సంఘటితమై హిందూ సంఘాల ఐక్య వేదిక నుండి ఈరోజు బెల్లంపల్లి పట్టణ పూర్తి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి గాను వ్యాపారస్తుల నుండి, ఆటో డ్రైవర్ల నుండి, చిరు వ్యాపారస్తుల నుండి ప్రతి ఒక్కరి నుండి కూడా మాకు అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. వారందరికీ కూడా హిందూ సంఘాల ఐక్య వేదిక నుండి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత అద్భుతంగా మాకు సహకరించినటువంటి మీరంతా కూడా సాయంత్రం వరకు నిరాటంకంగా సాయంత్రం వరకు ఇదే బంద్ను కొనసాగించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్య వేదిక నుండి పిలుపునిస్తున్నాం. దేశం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. మత రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించే విధంగా దేశం మొత్తం హిందూ అనేవాడు మేల్కోవాలని బెల్లంపల్లి పట్టణ బంద్ను హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మరి బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల లొల్లిని కాస్త మతపరంగా తీసుకొచ్చి అక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులను ఊచకోత కోస్తూ పసిపిల్లలను చూడకుండా ఉరివెట్టి చంపుతున్నారన్న. ఆడవాళ్లను రోడ్లపైన గుంజుకుపోతున్నారు. ఒక మారణకాండ సృష్టిస్తున్నారు. అసలు అక్కడ అల్లర్లకు ఈ మారణకాండకు సంబంధం లేకుండా కొంతమంది అక్కడున్నటువంటి సంఘ విద్రోహ శక్తులు హిందువులనే టార్గెట్ గా చేస్తూ వాళ్ళ మాన ప్రాణాలను తీస్తూ వాళ్ళ ఆర్తనాదాలను వింటే ప్రాణం పోతుందన్న. చిన్న చిన్న పిల్లలను మంచం కోట్లకు ఉరివెట్టి చంపుతున్నారు హిందువులని, కేవలం హిందువులు అయినందుకు. మరి అక్కడ మైనార్టీలుగా హిందువులు ఉంటే వాళ్ళని అంత ఊచకోతకొస్తే ఈ భారతదేశంలో ఎప్పుడైనా ఏ మైనార్టీల మీదనైనా అలాంటి దాడులు జరిగిందా? మరి 54 దేశాలు ముస్లిం దేశాలు ఉంటే ఆ భారతదేశ ప్రధానికి ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం నా భారతదేశం అన్న. ఈరోజు అక్కడ తరిమి కొట్టి రామను తరిమి కొడితే ఇక్కడ ఆశ్రయం తీసుకున్నది. అట్లాంటి సంస్కృతి గల నా దేశం, మరి నా హిందువులు అక్కడ మారణకాండకు గురవుతుంటే ఆత్మను చలించి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఒక్కరోజు బంధు పిలుపును ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారవేత్తలు, కుల సంఘాలు అందరి